హాయ్ అండి, అందరూ బాగున్నారా? క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవడమో చూపిస్తానండి. చాలామంది పచ్చి క్యారెట్లని మిక్సీ బట్టి పిప్పి తీసేస్తారండి. పిప్పి పోయిన తర్వాత మనకి ఫైబర్ దొరకదు కదండి, జస్ట్ సూపే తాగుతారు. దానివల్ల మనకి ఎలాంటి లాభాలు పోషకాలు ఉండవండి. నేను చెప్పే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మీరు చూడండి, 2 క్యారెట్స్ తీసుకోండి, చెక్కు తీసేసి చిన్నగా రౌండ్ పీసెస్ కట్ చేసి 4 బాదంలు వేయండి, లేదంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, ఒక ఇలాచీ వేసుకోండి. వేసేసుకొని ముక్కలు కట్ చేసి ఒక వాటర్ కొన్ని మన ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి బాయిల్ చేసేసేయండి. మెత్తగా బాయిల్ అయిపోతాయండి. బాయిల్ అయిపోయాక చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసేటప్పుడు మనకి ఎంత అవసరమో అంత వాటర్ పోసేసుకోండి. కొంచెం 2 స్పూన్ల చక్కెర వేసేసుకోండి. వేసుకొని ఒక చిన్న గ్లాసెడ్ పాలు అండి, చిన్న గ్లాస్ పాలు పోసేసేయండి. పోసేసి మిక్సీ పట్టేసి పెట్టేసేయండి. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా చాలా బాగుంటుందండి. చూడండి, అసలు మనం ఇంటికి వచ్చిన గెస్టులకి మనం ఇది కనుక పోసిస్తే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరండి ఇది క్యారెట్ జ్యూస్ అని. అంత బాగుంటుందండి. అసలు ఇది నేను చెప్పలేని మాటలలో, మీకే తెలుస్తుంది అసలు ఇది క్యారెట్ జ్యూస్ కాదండి, మీరు ఏదో చేసి మాకు పెట్టారు అని అనుకుంటారు. కాకపోతే మీరు ఒకసారి చేసి చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేను చూపించాను కదా మీకు, క్యారెట్, జీడిపప్పు లేకపోతే బాదము, ఒక ఇలాచీ, షుగరు, వాటర్, పాలు అండి. అంతే. పాలు కొంచెం తక్కువ పడతాయండి, ఎక్కువ పట్టవు. మీరు ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి.